రెడ్డి విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, ఎలా సాగింది, రేవంత్ రెడ్డి చిన్నప్పుడు ఎలా ఉండేవారు, ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, పట్టుదలతో ఈ స్థాయికి ఎలా ఎదిగారు, ఆయన చిన్ననాటి స్నేహితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అసలు రేవంత్ రెడ్డి ఎక్కడ జన్మించారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన విద్యాభ్యాసం జరిగిన ప్రదేశంలో మనం ఉన్నాం, అదే ఈ ప్రాంతం. ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వణుగూరు, నాగర్ కర్నూలు జిల్లా, కొండారెడ్డిపల్లి గ్రామం, కొండారెడ్డిపల్లి. సో ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు, అలాగే అప్పటి రేవంత్ రెడ్డి గారి మిత్రులైన ఒకసారి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి మొత్తానికి మీ స్నేహితుడు సీఎం కాబోతున్నారు, అయిపోయారు, రేపు ప్రమాణ స్వీకారం, ఏంటి ఎలా అనిపిస్తుంది మీ చిన్ననాటి స్నేహితుల విషయంలో? చాలా ఆనందంగా ఉంది. నా పేరు కొలుకులపల్లి లింగమయ్య. 1 నుండి 5వ తరగతి వరకు కొండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాల, గవర్నమెంట్ పాఠశాలలో ఇద్దరం ఇక్కడ కలిసి చదువుకున్నాం. మరి తర్వాత ఉన్నత పాఠశాల వనపర్తిలో చదివారు. తర్వాత ఏవీ కాలేజ్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ తో చేశాడు. మరి రాజకీయంగా మెట్టు ఎదుగుతూ ఇవాళ సీఎం కాబోతున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మందికి రేవంత్ రెడ్డి గారి చిన్ననాటి విషయాలు చాలా వరకు తెలియదు. అందరికీ కూడా రాజకీయంగా ఆయన తెలుసు, కానీ చిన్ననాటి విషయాలు తెలియదు. 1 నుంచి 5వ తరగతి వరకు మీ మధ్య ఉన్న బాండింగ్ కానీ అప్పటి అల్లరి చేసేది కానీ ఏ విధంగా ఉండేది? చాలా చురుకైన విద్యార్థి, ఎప్పుడూ ముందు బెంచిని ఆశించేవాడు. మరి ఆటల్లో పాటల్లో అన్నిట్లో జట్టు నాయకుడిగా వెలిగేవాడు. ముఖ్యంగా ఆయన ఈత కొట్టడం అంటే చాలా ఇష్టము. తర్వాత సైక్లింగ్, ఫుట్బాల్. మరి ఉన్నత పాఠశాలకు వచ్చేవరకు ఫుట్బాల్ నేర్చుకున్నాడు. మరి ఇక్కడ మేము అందరం కలిసి పులిచింత కాలు దింపడము, ఈత కొట్టడము, గోటీలు ఆడడము, తర్వాత చింతబిల్ల ఆడడము, ఇవన్నీ చేసేవాళ్ళం. మరి ఆయన ఉన్నత పాఠశాలకు పోయిన సందర్భంలో కూడా ప్రతి సెలవుల్లో, దసరా సెలవుల్లో, తర్వాత సంక్రాంతి సెలవుల్లో, వేసవి సెలవుల్లో వచ్చి అందరము మరి అప్పటి పేరు గ్రూప్ అంతా కూడా కలిసి మరి ఊరంతా అల్లరి చేసుకుంటూ తిరిగి మరి ఆటపాటల్లో, ముఖ్యంగా ఎండాకాలం అయితే దాదాపుగా 3-4 గంటలు ఈత కొట్టడంలో గడిపేవాళ్ళం. ఈత కొట్టే సందర్భంలో ఒకసారి ప్రమాదం కూడా జరిగింది. దెబ్బ తగిలింది ఆయనకు ఈత కొట్టే సందర్భంలో. అల్లరి విషయంలో రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ బెంచ్, అందులో కూడా చురుకుదనంలో ఫస్ట్ బెంచి, అల్లరి చేసే వాళ్ళని సర్దుమణించేవాడు నాయకులుగా. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. కాబట్టి మరి ఆయన విద్యార్థి దశలో నుండి ఆయన రాజకీయాల్లో వైపు ఆకర్షితుడై మరి ఆ వైపుగా పనిచేసి విద్యార్థి నాయకులుగా మరి విద్యా సమస్యల మీద ఆ రోజు నుండి పోరాట పట్టుబడి నేర్చుకున్నాడు. మీ ఇద్దరు ఏమని పిలుచుకునేవాళ్ళు సార్? ఎందుకంటే బాల్యం అనేది చాలా కీలకమైంది, ఒక ఫ్రెండ్షిప్ పునాది కూడా అదే. అప్పుడేమో నన్ను లింగం అనేవాడు, నేను రేవంత్ అనేవాడు. ఇప్పుడేమో లింగం పంతులు అంటాడు, రేవంత్ అని నేను అంటాను. ఈ సందర్భంలో ఎదిగినా కూడా. ఇటీవల కాలంలో ఎప్పుడైనా ఆయన కలవడం జరిగిందా? ప్రతి దసరా సందర్భంలో కలవడం జరుగుతుంది. మరి ఏదన్నా ఊరు నుంచి పని మీద పోయినప్పుడు, అంతే సంవత్సరం క్రితం ఒకసారి ఆయన ఇంటికి జూబ్లీహిల్స్ వెళ్ళడం జరిగింది, మాట్లాడించును. మరి అంటే దాదాపుగా ప్రతి దసరాకు వస్తాడు, ఊర్లో అందరితో కలుస్తాడు. మొత్తానికి లింగమయ్య గారు ఆయనకి అత్యంత సన్నిహితులు. 5వ తరగతి వరకు కూడా చదివారు. ఎవరు కూడా ప్రస్తుతం అందుబాటులో లేరు. ఈయన మాత్రం ఏ పాఠశాలలో చదువుకున్నారో అదే పాఠశాలకి ప్రిన్సిపల్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారి గురించి మనకు తెలియని బాల్యం విషయాలు అయితే ఖచ్చితంగా మనకు చెప్పారనడంలో ఎలాంటి సందేహం లేదు. సో వీడియో జర్నలిస్ట్ మలిస్తో ఆర్కే.